రావణ సంహారం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడవుతాడు. అప్పుడు హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి అక్కడ ఒక పర్వతం మీద తన గోళ్లతో రామాయణాన్ని రాశాడు. మరోవైపు మహర్షి వాల్మీకి కూడా తను రాసిన రామాయణాన్ని పూర్తి చేసి దానిని శివుడికి అంకితం ఇవ్వడానికి హిమాలయాలకు వెళ్తాడు. అక్కడ హనుమంతుడు అప్పటికే పర్వత శిలపై చెక్కిన రామాయణాన్ని చూస్తాడు. హనుమంతుడు రాసిన ఆ కావ్యం ఎంత అద్భుతంగా, భావోద్వేగంగా ఉందంటే దాని ముందు తాను రాసిన రామాయణం వెలవెలబోతుందని వాల్మీకి భావిస్తాడు. భవిష్యత్తు తరాలు హనుమంతుడి రామాయణాన్ని చదువుతారు, నా కష్టానికి గుర్తింపు ఉండదు అని వాల్మీకి మనసులో బాధపడతాడు. వాల్మీకి ముఖంలో ఉన్న విచారాన్ని గమనించిన హనుమంతుడు కారణం అడుగుతాడు. వాల్మీకి తన మనసులో మాట చెప్పగా హనుమంతుడు ఏమాత్రం ఆలోచించకుండా ఒక భుజంపై వాల్మీకిని, మరో భుజంపై ఆ రామాయణం రాసి ఉన్న శిలలను వేసుకుని సముద్రం దగ్గరకు వెళ్తాడు. నాకు కావాల్సింది నా రాముడిపై భక్తి మాత్రమే, కీర్తి ప్రతిష్టలు కాదు అని చెబుతూ తాను రాసిన అమూల్యమైన రామాయణాన్ని సముద్రంలో కలిపేస్తాడు. తన భక్తిని లోకానికి చాటడం కంటే ఒక భక్తుడి గౌరవాన్ని కాపాడటమే గొప్పదని హనుమంతుడు నిరూపిస్తాడు.